అందరికీ నమస్కారం. సో నా పేరు గారా చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు మీ అందరికి ఒక రియల్ ప్రూఫ్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. నేను రెడీ అయిపోయాను. సో గారా చిన్నారావు నా పేరు అనమాట. సో చూడండి, అంతకుముందు నేను 14 సంవత్సరాల పాటు లెక్చరర్ గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎన్నో రకాల ఫీల్డ్ లో చేస్తూ కర్రీ పాయింట్ అని, హోటల్ అని, నూడిల్స్ అని ఎన్నో చేశాను సార్. ఒక్క పని కాదు, చాలా రకాల పనులు చేస్తూ ఎన్ని పనులు చేసినా కూడా సక్సెస్ రాకపోవడం వల్ల సో అనుకోకుండా సేఫ్ షాప్ అనే కోసం అన్నోన్ పర్సన్ ద్వారా నాకు రావటం, అన్నోన్ పర్సన్ ద్వారా ఈ అవకాశం తీసుకోవటం, ఈ రోజు సేఫ్ షాప్ ద్వారా కేవలం 4.5 సంవత్సరాల్లోనే ఏ స్థాయిలో ఉన్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. సో నేను జాయినింగ్ డేటు 19/8/2019 జాయిన్ అయ్యాను. అందరు కనిపిస్తుంది అనుకుంటాను. కనిపిస్తుందా సుబ్బారావు సార్? 2019లో జాయిన్ అయ్యా. ఈ రోజు ఏ పొజిషన్ లో ఉన్నాను సార్? నేను ఏ పొజిషన్ లో ఉన్నాను? ఓపల్ పొజిషన్ లో ఏ పొజిషన్ లో ఉన్నాను? ఓపల్ ర్యాంక్ 10 కూడా తీసుకోబోతున్నాను. ర్యాంక్ 10 ఇన్కమ్ కూడా రాబోతుంది. ఒక 5-6 lakhs రాబోతుంది. అది కూడా సో ఇప్పుడు చూడొచ్చు, ఓపల్ అయిపోయింది కదా. ఇన్కమ్ ఎంత తీసుకున్నాను అనేది కూడా మీకు నేను లైవ్ ప్రూఫ్ లో చూపిస్తాను. ఇన్కమ్ కోసం కూడా నేను డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైలింగ్ ఓపెన్ చేస్తున్నాను. అది ఈ ఫైలింగ్. సో డైరెక్ట్ గా ఇక్కడ నా డీటెయిల్స్ టైప్ చేస్తే, నా పాన్ కార్డ్ డీటెయిల్స్ టైప్ చేస్తే సో నేరుగా నాకు ఈ బిజినెస్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది ఏంటి కదా మీకు నేను ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించబోతాను. కనిపిస్తుంది మీ అందరికి? క్లియర్? లైవ్ ప్రూఫ్. ఎందుకన్నా ప్రూఫ్ ఏం కావాలండి? లైవ్ ప్రూఫ్ ఏం కావాలి? ఎందుకన్నా ప్రూఫ్ ఏం కావాలి? క్లియర్? లాగిన్ అవుతున్నాను. డైరెక్ట్ గా ఈ బిజినెస్ లో నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఏంటి కదా అనేది చూపిస్తాను మీ కళ్ళ ముందు. సో చూడొచ్చు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ హోమ్ పేజ్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేను తయారు చేసింది ఇది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫైలింగ్ వ్యూ ఫార్మ్ 26 AS లోకి వెళ్తున్నా. సో ఈ బిజినెస్ లో నాకు ఇప్పటివరకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఏందో కదా మొత్తం ఒకసారి చూడండి. సో ఎవ్రీ ఇయర్ నేను 2019 నుంచి చూపిస్తున్నాను. ఒక సంవత్సరం చూపించడం కాదు, ప్రతి సంవత్సరం చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ ఎంత ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అన్నానో ఒకసారి చూడండి. నేను స్టార్టింగ్ లో ఈ బిజినెస్ చేరినప్పుడు నాకు ఎంత డబ్బులు వచ్చినాయి. అసెస్మెంట్ ఇయర్ 2021లోకి వెళ్తున్నాను. రైట్, కనిపిస్తుందా ఇక్కడ మీ అందరికి? ఇదంతా అఫీషియల్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది. చూడండి సార్, నా పేరు కనిపిస్తుందా? పేరేం పేరు? చిన్నారావు గారా. మా అడ్రస్ కనిపిస్తుంది. ఇంటి అడ్రస్ 2-25 పోస్ట్, తాడికొండ మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. ఎస్ఆర్నో? కంపెనీ పేరు కనిపిస్తుందా? కంపెనీ పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్. ఏ ఇయర్ లో డబ్బులు వచ్చిందో కనిపిస్తుందా? 2019-2020 మధ్యలో. ఎస్ఆర్నో? 2019-2020 మధ్యలో ఎంత వచ్చింది సార్? 1,03,595 రూపాయలు. 1,03,000. ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను? 5,671 రూపాయలు. లక్షలో 5%. ఎస్ఆర్నో? టీడీఎస్ కంపెనీ గవర్నమెంట్ కట్టామా లేదా? కట్టారు గురుజీ. 2019లో 1,00,000 రూపాయలు వచ్చింది. చాలా కష్టపడ్డా, వచ్చింది 1,00,000. చాలా బాధపడ్డా, అరే 1,00,000 వచ్చిందని బాధ అనిపించింది. నెక్స్ట్ 2019 తర్వాత నెక్స్ట్ ఇయర్ చూద్దాం. 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్, 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్ ఎంత వచ్చింది? కరోనా టైం 2020-2021 అంటే కరెక్టా కదా? 2020-2021 అంటే ఏ టైం సార్ ఇది? కరోనా టైం కదా. కరోనా టైంలో ఎంత వచ్చిందండి? 2,45,845 గురుజీ. 2,45,845. చూడండి, ట్యాక్స్ ఎంత ఉంటాయా? 9,550 రూపాయలు. రైట్. ఫస్ట్ ఇయర్ ఒక సంవత్సరం కష్టపడితే గోల్డ్ అయ్యా. గోల్డ్ కి నాకు వచ్చింది 1,00,000 గోల్డ్ లెవెల్ కి. తర్వాత ఇంకో 1 year కష్టపడితే గోల్డ్ కాడి నుంచి కూరలు అయిపోయా. అందుకే 2,45,000 వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 2,45,000 కూరలు, గోల్డ్ నుంచి కూరలు. ఎస్ఆర్నో? ఆ తర్వాత ఇంకొక 1 year లో కూరల నుంచి
ఎమరాల్డ్ అయిపోయా. సో దానికి ఎంత వచ్చిందో చూస్తారా? ఎస్ గురూజీ. కోరల్ నుంచి ఎమరాల్డ్ మళ్ళీ ఎంత వచ్చింది? 4,09,502 గురూజీ. ఫస్ట్ 1,00,000, తర్వాత 2,30,000, తర్వాత 4,09,000 పెరుగుతుందా లేదా? ఎమరాల్డ్ దాకా వచ్చేసా. ఎసానో ఎస్ గురూజీ. ఆ తర్వాత నుంచి అసలు సెస్లు అయింది చూడండి. ఆ తర్వాత నుంచి ఎమరాల్డ్ నుంచి ఎంతవరకు వచ్చాను? రూబీకి వచ్చేసా. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది సార్? 1,57,300. 1,00,000 కాదు సార్, అది 15 లక్షలు. 15,71,303 గురూజీ. 15,71,303. ఎస్ గురూజీ. క్లియర్? ఇదే Yes, గారా చిన్నారావు, అదే పొన్నికెళ్ళి పోస్ట్, తాటికొండ మండలం, గుంటూరు జిల్లా. క్లియర్? ఎస్ గురూజీ. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదు. ఫైల్ చేస్తే మళ్ళీ రూబీ నుంచి ఓపలకు వచ్చేసాయి కాబట్టి ఆల్మోస్ట్ అది కూడా 15 లక్షలు తక్కువ అయితే రాదు. ఎస్ గురూజీ. 15 లక్షలు 16 లక్షలు తక్కువ అయితే రాదు. ఎస్ సార్ నో ఎస్ గురూజీ. ఇంతకన్నా తక్కువ అయితే రాదు కదా, ఎక్కువ వచ్చింది కానీ తక్కువ అయితే రాదు. ఎస్ క్లియర్? క్లియర్ గురూజీ. సో ఇది కాక ఇంకా మీ కళ్ళ ముందే 8.5 లక్షలు పెట్టి కార్లో తిరుగుతున్నా, 8.5 lakhs కార్లో తిరుగుతున్నా. ఎస్ఆర్ నో అంటే కారు ఓనా కాదా? ఎస్ఆర్ ఎస్ నో గురూజీ. ఎస్ గురూజీ. రీసెంట్ గా ఫ్లాట్ కి మరి అంటే ఫుల్ పేమెంట్ కట్టేం కాదు, లోన్ ప్రాసెస్ ద్వారానే ఒక 15 లక్షలు లోన్ కట్టి 80 lakhs పెట్టి ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. ఫ్లాట్ అర్థమైందా? ఎస్ గురూజీ. అర్థమవుతుంది సార్. లోన్ అంటే సొంతంగా డబ్బులు పెట్టి కొంటాకి వచ్చింది, ఇంకా అది కూడా వచ్చింది స్టామినా. ప్రస్తుతానికి ఇల్లు లేదు కాబట్టి ఇల్లు తీసుకోవాలి కాబట్టి డైమండ్ కానీ ముందు లోన్ ప్రాసెస్ ఇల్లు తీసుకున్నా, ఫ్లాట్ 80 lakhs పెట్టి. అది కూడా నేనే కట్టుకుంటా ఉంటా కదా. ఎస్ గురూజీ. క్లియర్? క్లియర్ గురూజీ. ఈ కళ్ళ ముందు ఉన్న ప్రూఫ్స్ ఇవి. ఎస్ గురూజీ. ఇగో ఇప్పుడు ఈ రోజు నా జీవితంలో ఇంకా మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇది కనిపిస్తున్న కళ్ళజోడు. ఎస్ గురూజీ. ఈ కళ్ళజోడు ఎప్పుడు వచ్చిందో తెలుసా నాకు? ఈ కళ్ళజోడు ఎప్పుడు వచ్చిందంటే నాకు తెలీదు. నేను చదువుకుంటున్నాను. అందరికి నార్మల్ గా విజనరీ ఉంటే నాకు 4th 5th క్లాస్ నుంచి నాకు బోర్డు సరి కనిపించేది కాదు. బ్లాక్ బోర్డు మీద రాసేది సరి కనిపించేది కాదు. అందుకే ముందు కూర్చునేవాడిని. అది ముందు కూర్చొని పాఠాలు వినేవాడిని. సో ఇక ఇది పెరుగుతూ అంటే ఎందుకు వచ్చింది ఇది అంటే సరైన ఆహారం లేక, పౌష్టికాహారం లేక వచ్చింది అనమాట ఇది. అప్పుడు నేను చాలా సన్నగా బక్కగా చాలా ఇబ్బందిగా ఉండేది నాకు ఆ సిచ్యువేషన్. నాకు తెలుసు ఆ రోజు తెలుసు. నాకు బలహీనంగా ఉండేవాడిని. ఎనీమియా, రక్తహీనత అని కూడా నాకు వచ్చిందని కూడా ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నప్పుడు చెప్పారు నాకు. ఎనీమియా, రక్తహీనత ఉందన్నారు. ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇది బాగా ఇబ్బంది అయింది. కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవాలనే విషయం కూడా నాకు తెలియదు ఇంటర్మీడియట్ దాకా. చూపు కనిపించబోతుంటే నా క్లాస్మేట్లు ఇంటర్మీడియట్ ఇప్పుడు ఏదైతే బాలాజీ సార్ ఉన్నాడో ఆ బాలాజీ సార్ ఇంటి పక్కనే చిల్లకూరు అని నాయుడుపేట పక్కన ఉండేది. చిల్లకూరు గూడూరు పక్కన. అక్కడ నేను చదువుకునేటప్పుడు నాకు అప్పుడు నా పక్కన వాళ్ళు కొంతమంది స్పెక్స్ పెట్టుకుంటే ఏంటిది అంటే అప్పుడు దాకా నాకు స్పెక్స్ అనే విషయం తెలియదు. కళ్ళజోడు అనేది ఒకటి ఉండేది, కళ్ళకి ఇట్లా కనిపించకపోతే మస్క్ వస్తే ఇట్లా కళ్ళజోడు పెట్టుకుంటారనే విషయం తెలియదు. ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ కాలేజీలో ఈ కళ్ళజోడు పెట్టుకున్నా. ఇదే కళ్ళజోడు కాదు, ఇలాంటి కళ్ళజోడు ఒకటి పెట్టుకున్నా ఇంటర్మీడియట్. అది చిన్న ఏజ్ లో. అలా ఎప్పుడు నుంచి నాకు మస్క్ ఉందో తెలీదు, కళ్ళకి సైట్ ఉందో తెలీదు. బట్ ఇంటర్మీడియట్కి వచ్చినాక అప్పుడు నాకు అప్పుడు వేరే వాళ్ళు పెట్టుకుంటే అర్థమైంది కళ్ళకి ఇది పెట్టుకోవాలని. అది పెట్టుకున్నాను. ఈ కళ్ళజోడు తీసేస్తేనేమో సరే కనిపించదు, పెట్టుకుంటే కనిపించింది. కానీ ఈ కళ్ళజోడు లేకుండా ఉండాలని నాకు కోరిక ఉండేది. నేను కొంతమందిని చూస్తూ ఉండేవాడిని. ఫారిన్ కంట్రీలో పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా 60-70 ఏళ్ళు ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళకి కళ్ళజోళ్ళు ఉండవు ఫారిన్ కంట్రీలో. మన ఇండియాలో మాత్రం చాలా మంది కళ్ళజోళ్ళు ఉండేవి. ఎందుకు ఇట్లా ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, డబ్బులు బాగున్నాయి,
డబ్బులు బాగున్నాయి కాబట్టి వాళ్ళందరూ కళ్ళకి సంబంధించి ఎప్పుడు కూడా ఐ లేజర్ ట్రీట్మెంట్ అప్పట్లోనే ఫారెన్ లో ఉంది. వాళ్ళకందరికీ మంచిగా ఉండేది చూపు. బట్ మన దగ్గర లేజర్ ట్రీట్మెంట్ అప్పుడప్పుడే వస్తుంది వీళ్ళలోకి, ఇండియాలోకి. సో దాని గురించి చేయించుకోవాలి, పరీక్ష చేయించుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి, ఆపరేషన్ చేసుకోవాలంటే ఖర్చు అయ్యింది. అప్పట్లో లక్షల్లో ఖర్చు అయ్యేది. స్టార్టింగ్ టెక్నాలజీ అప్పుడే వస్తుంది అనమాట. అంత డబ్బులు మనం యాడ్ పడుకుంటాం. జాబ్ చేసినాక, ఉద్యోగం వచ్చినాక నేను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని డ్రీమ్ పెట్టుకున్నా. ఇంటర్మీడియట్లోనే పెట్టుకున్నా డ్రీమ్. ఇంటర్మీడియట్లో పెట్టుకున్న డ్రీము నేను ఇంటర్మీడియట్ బాగా కష్టపడి చదువుకున్నాను, బీటెక్ బాగా కష్టపడి చదువుకున్నాను, ఎంటెక్ కూడా చేశాను, జాబ్ చేస్తున్నాను. అండ్ మధ్యలో పిహెచ్డి కూడా క్వాలిఫై అయ్యి పిహెచ్డి కూడా రిజిస్టర్ అయ్యాను. ఇన్ని చేస్తున్నాను. ఉద్యోగాల్లో జీతాలు సరిపోక హాస్టల్ అని, హోటల్ అని, కర్రీ పండి, రక్ష ఎన్నో పనులు చేస్తున్నాను. డబ్బులు అట్లా వస్తున్నాయి, ఇట్లా అయిపోతున్నాయి. జీతం 8,000 రూపాయల జీతంతో మొదలు పెట్టుకొని 70,000 రూపాయల జీతం దాకా వెళ్ళాను. బట్ ఈ ఆపరేషన్ చేయించుకున్నాక ఒక 4 రోజుల పాటు ఇంట్లో ఉండాలంటే, నెల రోజుల పాటు నేను లేకుండా అది ఏ పని జరిగిద్ది? ఏ ఉద్యోగం తీసేస్తారు, మళ్ళీ ఇక్కడ ఉన్న నా బిజినెస్ లాగిపోతే, నా వ్యాపారాలు మొత్తం దెబ్బతింటాయి అని డబ్బులు సంపాదిస్తున్నా కూడా డబ్బులు ఉండేవి కాదు, ప్లస్ టైం ఉండేది కాదు. నాకు ఆపరేషన్ చేసుకోవాలంటే 4 రోజుల పాటు నేను ఖాళీగా ఉండాలి కదా, రెస్ట్ తీసుకోవాలి కదా. మరి 4 రోజుల పాటు నేను లేకుండా ఈ పనులు జరగవు కదా అని నేను కష్టపడుతున్నాను. నన్ను 21 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి జాబ్ చేయడం మొదలుపెట్టి 22, 23, 24, 25 మ్యారేజ్ చేసుకోవడం, పిల్లలు కట్టడం అన్ని జరుగుతా ఉన్న ప్రాసెస్లో కళ్ళకి సంబంధించి ఆపరేషన్ మాత్రం డ్రీమ్ గానే ఉండిపోతుంది. సో థ్యాంక్ గాడ్ నా ఏజ్ 34 సంవత్సరాల వయసులో సేఫ్ షాప్ అనే అవకాశం నాకు రావటం. సేఫ్ షాప్ లోకి వచ్చినాక అప్పుడు నేను ప్లాన్ వినేటప్పుడు నా కళ్ళజోడు ఉంది. మీరు చూసారా లేదా ఫోటోలు? ప్లాన్ వినేటప్పుడు నా కళ్ళజోడు ఉందా లేదా? చూడలేదా? చూసాను గురు. ప్లాన్ వినేటప్పుడు నా కళ్ళజోడు ఉంది. కళ్ళజోడుతోనే నేను ప్లాన్ విన్నా. నా కాడికి ప్లాన్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, దీంట్లో డబ్బు సంపాదించాలి బాగా. డబ్బు సంపాదించినాక నాకున్న డ్రీమ్ కదా ఇది. ఈ కళ్ళజోడు సైట్ అనేది లేకుండా చూసుకోవాలి అని నా డ్రీమ్ అనమాట. అది వాస్తవానికి నాకు దానికోసం నేను కమిట్ అయిపోయా. నాకున్న ప్రాబ్లమ్స్, నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా నన్ను ఏం చేసినాయంటే సేఫ్ షాప్ లోకి జాయిన్ అయ్యేలాగా చేసేస్తుంది. సేఫ్ షాప్ ద్వారా నా లైఫ్ మారిద్దామో ఎవరికి తెలుసు. ఎందుకో నాకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేసింది. నాకున్న ప్రాబ్లమ్స్ నాకు అలా ఇచ్చేసింది. చిన్నగారా అనే నా ఫేస్బుక్ అకౌంట్ లో నేను ప్రతిదీ అప్డేట్ చేస్తుంటాను, ప్రతిదీ పోస్టులు పెడుతుంటాను, ఎవ్రీథింగ్. ఎందుకు పెడుతున్నానంటే, గురుజీ వాళ్ళు వద్దన్నా కూడా పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే, ఈ ఫేస్బుక్ ద్వారా నాకు ఈ సేఫ్ షాప్ అవకాశం వచ్చింది కాబట్టి, ఈ ఫేస్బుక్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి, నా లైఫ్ మారింది కాబట్టి, దీన్ని నేను గురుజీ వాళ్ళు చెప్పినట్టు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కాకుండా ప్రైవేట్ ప్లాట్ఫామ్ అంటే లాక్ చేశా. యూ హ్యావ్ లాక్డ్ యువర్ ప్రొఫైల్ అంటే దీంట్లో ఇది ఎవరికి బయట కనిపించకుండా నేను లాక్ చేసేసుకున్నా. నా ఫ్రెండ్స్ 4,900 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కనిపించింది ఇది, ఈ ప్రొఫైల్. సార్ గురుజీ వాళ్ళు వద్దన్నారు. ఎందుకు వద్దన్నారంటే దానికి గల రీజన్స్ గురుజీ చెప్పిన వాళ్ళు, ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉంటున్నాయి, బయట వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తారు, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, అందుకే ఈ సోషల్ మీడియా వద్దు అంటున్నారు. సరే, గురుజీ వాళ్ళ మాట కూడా నేను వాల్యూ ఇవ్వాలి కాబట్టి దాని ప్రకారం నేను చేస్తున్నాను. బట్ మీకు నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, నా డ్రీమ్ అండి. సేఫ్ షాప్ అనే అవకాశం నాకు వచ్చినప్పుడు, నేను తీసుకున్నప్పుడు, నేను ఫస్ట్ అనుకున్నది నా సైట్ ఆపరేషన్. ఎందుకంటే నా డ్రీమ్ అది. ఫోటోలు దిగేటప్పుడు కళ్ళజోడు తీసేసి ఫోటోలు దిగాల్సి వచ్చేది. కళ్ళజోడు పెట్టుకుని దిగితే బాగుండదు, కళ్ళజోడు పెట్టుకుని దిగితే బాగుండదు. నా యొక్క సిచ్యువేషన్ అప్పుడు అలా ఉండేది సిచ్యువేషను. అందరిలాగా నేను కూడా చూడాలి అని చెప్పేసి కమిట్మెంట్తో వర్క్ చేస్తూ మొదలుపెట్టాను. సేఫ్ షాప్లోకి వచ్చాను, ఇన్కమ్ వస్తుంది. బట్ అప్పుడు కూడా నాకు భయం వేసేది అనమాట. నేను ఇప్పుడు సైట్ ఆపరేషన్ చేయించుకుంటే
మళ్ళీ నా టీం ఏమన్నా కొలాప్స్ అయిద్దామో, నేను లేకపోతే నా టీం పనిచేయరు కదా, మళ్ళీ అదేంది అని అదొక భయం ఉండేది. లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నాను, లక్షల డబ్బులు వస్తున్నాయి, అయినా కూడా మనసులో ఎక్కడో టెన్షన్ ఉంటా ఉండేది. బట్ థ్యాంక్ గాడ్ 1, 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈరోజు నాకు లక్షల్లో ఇన్కమ్ అండి, చూడొచ్చు. ఇదంతా కూడా 2 నెలల్లో వచ్చిన ఇన్కమ్ 5,87,000 విత్ ప్రూఫ్స్. ఫేస్బుక్ లో కూడా పెట్టింది. 1 డిసెంబర్ పెట్టాను. 1 డిసెంబర్ 2022లో పెట్టిన పోస్ట్ ఇది. అలా 2 నెలల్లో వచ్చిన డబ్బులు 5 లక్షలు. తర్వాత వారానికి రావడం వల్లింది. 9 ఏప్రిల్కి ఒక వారం చెక్కు 3,26,000 వచ్చింది. 3,26,000. అదేవిధంగా ఒక వారానికి మొన్న ర్యాంక్ 9 ఇన్కమ్ ఫస్ట్ మ్యాచ్కి 3,73,000 వచ్చింది. 3,73,000. సో ఇదంతా కూడా నాలో ఏం లేదండి, సేఫ్ షాప్ పవర్. సేఫ్ షాప్ సేఫ్ షాప్ అనేది నా జీవితంలోకి వచ్చింది. నమ్మకంగా పనిచేశాను, హార్ట్ఫుల్గా పనిచేశాను. ఈరోజు నాకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరుస్తుందండి. ఈరోజు నా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు అని చెప్పుకోవచ్చు. నా 30 సంవత్సరాల కళ. 30 సంవత్సరాల కళ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ సైట్ ప్రాబ్లంతో బాధపడుతున్న నాకు ఒకరోజు డబ్బులున్నా కానీ, అప్పట్లో కాలేజీలో పనిచేసేటప్పుడు టైం ఉండేది కాదు. డబ్బులు అంతంత మాత్రం ఉండేవి, ఇంత ఉండేవి కాదు. బట్ అప్పో డబ్బు తెచ్చుకొని ఆపరేషన్ చేసుకుందాం చూసినా సరే అప్పుడు నాకు టైం ఉండేది కాదు. బట్ ఈరోజు థ్యాంక్ గాడ్, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్రైడ్, సెక్యూరిటీ అన్నీ వచ్చేసినాయండి సేఫ్ షాప్లో. అన్నీ వచ్చేసింది సేఫ్ షాప్లో అన్నీ. ఈరోజు నాకు లెజర్ ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నమాట. ఈ విషయాన్ని మిగతా 3 జూములు జరిగినాయి. మిగతా 3 జూముల్లో నేను అనౌన్స్ చేయలే. 3 జూములు జరిగినాయి. 3 జూముల్లో కూడా అనౌన్స్ చేయలే. బట్ ఇక్కడ మీ జూమ్లో ఇక్కడ అనౌన్స్ చేశా. ఎందుకని అనౌన్స్ చేశా? మిగతా 3 జూములు జరిగినాయి కదా, ఆడ పర్మనెంట్ టీం జూమ్ జరిగింది, అక్కడ అనౌన్స్ చేయలేదు ఈ విషయాన్ని. అండ్ గోపిశ్రీ మేడం టీంలో జరిగింది, అనౌన్స్ చేయాల. గరా శ్రీనివాస్ గారి టీంలో జరిగింది, అనౌన్స్ చేయాల. బట్ ఇక్కడ మీ టీంలో అనౌన్స్మెంట్ చేశా. నా డ్రీమ్ అంటే నాది ఇట్లా 30 సంవత్సరాల కళ నెరవేరుతుంది, ఈరోజు నేను లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నానని మీ దగ్గర అనౌన్స్ చేస్తా. కారణం ఏంటి ఏమనుకుంటున్నారు? కారణం ఏంటి అంటే ఒకటే రీజన్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నవ్వుతోటి సుబ్బారావు గారు మాకు అన్న అవుతాడు. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నా సూపర్ సీనియర్ ఆయన. ఈరోజు నాకు కళ్ళ ముందు కనిపించడానికి ఒకసారి గుర్తొచ్చిన ఆ రోజులన్నీ. ధనాస్ రవి ఆయన కూడా నాకు అన్న అవుతాడు. బట్ ఈరోజు సేఫ్ షోలోకి వచ్చి వర్క్ చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, కె శ్రీనివాస్, ఆయన నాకు అక్కడ బార్బర్గా ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు కటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన బార్బరింగ్ చేసేవాడు. హనుమంతరావు గారు నా సీనియర్. హనుమంతరావు గారు నేను చదువుకున్న స్కూల్లో, నేను 9th అయితే ఆయన 10th క్లాస్ అనమాట. పలకూరు హనుమంతరావు గారు ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళం. బిజినెస్ లోకి వచ్చేదాకా కూడా పెద్ద పరిచయాలు లేవు. బట్ బిజినెస్ లోకి వచ్చినాక ఇదంతా ఎమోషనల్ అనమాట, ఎమోషనల్ జర్నీ. అండ్ వాసిమల్ల రాజు గారు, ఎలీషా గారు, వాళ్ళు సంజయ్ మేడంకి సొంత రిలేషన్షిప్ లాగా, మాకు సొంత బంధువులాగా, వాళ్ళతో పాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళని, అంటే మీరందరూ నా సొంత బయట వ్యక్తులు కాదు అన్న ఉద్దేశంతో ఇలా నేను కొంచెం నా ఫీలింగ్స్, నా ఎమోషన్ చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. మిగతా చోట్ల చెప్పుకోవాలంటే చెప్పుకుంటాకి నాకు ఏం చెప్తాం, మన డౌన్ లైన్స్ కి మనకున్న ప్రాబ్లమ్స్ ఏం చెప్పుకోకూడదు. బట్ ఇక్కడ కూడా నా ప్రాబ్లమ్స్ నేను చెప్పలేదు. నాకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు. బట్ అన్ని ప్రాబ్లమ్స్ ని ఎదిరించి కూడా ఈరోజు నిలబడ్డానంటే ఓన్లీ సేఫ్ షాప్ మాత్రమే. సేఫ్ షాప్ లో నీతిగా, నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరికి విజయం వచ్చిందని చెప్పడం కోసం ఉదాహరణ ఏమి లేదని నేనైతే మీకు మాటిస్తున్నాను. నమ్మకంతో పనిచేయండి సార్. ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ
నా సొంత అన్న, నా సొంత తమ్ముళ్ళలాగా, వాళ్ళకన్నా కూడా ఎక్కువ అనమాట. మీ అందరిని సక్సెస్ చేయడానికి 100% నేను ఎప్పుడు మీకు కట్టుబడి ఉంటాను. ఈ 20 డేస్ కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోమని నేను జూమ్కి అయితే వస్తూ ఉంటాను. మహా అయితే కెమెరా ఆఫ్ చేసుకొని మాట్లాడతాను మీకు 20 డేస్. అంటే వాళ్ళు ఏదో వేరే స్పెక్స్ ఇస్తారు కాబట్టి అది పెట్టుకొని మాట్లాడలేదు కాబట్టి కెమెరా ఆఫ్లో పెట్టుకొని మాట్లాడతాను 20 డేస్ కూడా. నేను ఎక్కడా బ్రేక్ ఇవ్వను మీకు. దీని తర్వాత ఇంకా బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ప్రతి ఏరియాకి ట్రైనింగ్ వస్తా, మీటింగ్స్ వస్తా, ఫంక్షన్లు పెడతా, సెలబ్రేషన్ చేస్తాను, టార్గెట్ బిల్డింగ్ అచీవ్మెంట్లు చేపిస్తాను. సో నేనే పనులు చేయాలో నా లెవెల్కి మహాభూజువల్ దగ్గర నుంచి ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వర్క్ ఉండేది అనమాట. ఫ్రెషర్గా ఉన్న వాళ్ళకి, బ్రాంజ్గా ఉన్న వాళ్ళకి, సిల్వర్గా ఉన్న వాళ్ళకి, ప్లాటినం, గోల్డ్, ఈవెన్ పెరల్ దాకా కూడా, టోపాస్ దాకా కూడా ఆన్ఫీల్డ్ ఆనుకోవడంలో కష్టపడాల్సిందే. ఆన్ఫీల్డ్ ఆనుకోవడంలో కష్టపడి ప్లాన్లు, ఫాలోఅప్లు, డీడీలు వీటి కోసం తిరగాల్సిందే టోపాస్ దాకా. టోపాస్ తర్వాత కారు కొనుక్కొని ఇప్పుడు స్వామిదాస్ గారు ఎట్లయితే హ్యాపీగా కారులో తిరుగుతూ ట్రైనింగ్లు, మీటింగ్లు చెప్తున్నాడు, అలా ట్రైనింగ్లు, మీటింగ్లు చెప్తూ ఉంటాడు. ఉండొచ్చు మీరు కూడా రేపొద్దున. సో మీరు కూడా నాలాగా ఒక బికమింగ్ డైమండ్ పొజిషన్కి వచ్చేలేకే ఇక ఆ పనులు కూడా ఉండవు. ఓన్లీ రూబీ లెవెల్ నుంచే ఇక మీరు ఓన్లీ ఫంక్షన్లు మాత్రం ఆర్గనైజ్ చేస్తారు. ఫంక్షన్స్ ఇప్పుడు నేను డైమండ్ అవుతున్నాను, నెక్స్ట్ స్వామిదాస్ గారు రూబీ అవుతున్నాడు, సంజయ్ మేడం రూబీ అవుతున్నారు. ఫంక్షన్లు నేను చేయను, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. డైమండ్ అయినాక నాకు ఫంక్షన్తో నేను సెలబ్రేషన్ చేయాల్సిన అవసరంలా, నేను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరంలా, నేను గెస్ట్ లాగా వస్తాను. సో అలా లెవెల్ బట్టి మీకు మీకు అచీవ్మెంట్స్ బట్టి ఆటోమేటిక్గా మీకు వర్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సుఖం పెరుగుతూ ఉంటుంది. సేఫ్ షాపే కాదు, బయట పనుల్లో కూడా ఎలా ఉంటుంది, బయట ఉద్యోగాల్లో కూడా ఎలా ఉంటుంది. బయట ఉద్యోగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే హోమ్ గార్డుకి ఎక్కువ వర్క్ ఉంటుంది, తక్కువ జీతం ఉంటుంది. కానిస్టేబుల్కి ఎక్కువ వర్క్ ఉంటుంది, తక్కువ జీతం ఉంటుంది. ఎస్ఐకి కొంచెం వర్క్ తగ్గింది, సిఐకి ఇంకొంచెం వర్క్ తగ్గింది, డీజీపీకి ఇంకొంచెం వర్క్ తగ్గింది, ఐజీకి ఇంకా వర్క్ ఉండదు. ఎస్ఆర్నో అంటే లెవెల్ పెరిగే కొద్దీ వర్క్ తగ్గిపోయింది. కింద వాళ్ళతో పనిచేస్తూ జీతాలు మాత్రం ఎక్కువ తీసుకుంటారు బయట ఉద్యోగాల్లో కూడా. మా కాలేజీలో కూడా అంతే కదా, ఎక్కువ వర్క్ చేసేది జూనియర్ లెక్చరర్స్, తర్వాత సీనియర్ లెక్చరర్స్ కొంచెం వర్క్ తగ్గింది, పైన హెచ్ఓడికి ఇంకా వర్క్ తగ్గింది, ప్రిన్సిపల్కి ఇంకా వర్క్ తగ్గింది. వర్క్ లీడర్గా నడిపిస్తూ ఉంటారు. ఎవరి పనులు వాళ్ళకుంటాయి, ఏ పనుల్లో కూడా ఇలానే ఉంటుంది సార్. బయట మనల్ని ఏమారుస్తారు, సార్ మీరు కష్టపడితే పైన వాళ్ళకి డబ్బులు వస్తాయండి, మీరు చేస్తే వాళ్ళకి వస్తాయండి, మీరు చేస్తే వీళ్ళకి వస్తాయని మనల్ని ఏమారుస్తారు. నన్ను కూడా ఏమార్చాలనుకున్నారు, నన్ను కూడా ఎలా అన్నారు, నువ్వు చేస్తే వాళ్ళకి వస్తాయి సార్, నీకే వస్తాయి అనేవాళ్ళు మా కొలీగ్స్. ఈరోజు అలాంటి కొలీగ్స్ అందరూ నా దగ్గర క్యూ కట్టేస్తున్నారు. నా యొక్క అచీవ్మెంట్స్, నా లెవెల్స్, నా ఇన్కమ్స్ ఇవన్నీ చూసి, రియల్ ప్రూఫ్లు చూసి క్యూ కట్టేస్తున్నారు, లైన్ కట్టేస్తున్నారు. రేపొద్దున మీకు కూడా ఇలా జరగబోతుంది. ఇది ఎవరి బిజినెస్ అంటే ఎవరైతే పని చేస్తారో ఇది నాది అనుకుని చేస్తారో వాళ్ళ బిజినెస్. ఇది ఏ అప్లైన్ బిజినెస్ కాదు, ఏ డౌన్లైన్ బిజినెస్ కాదు. మనం చేస్తే మనకే వచ్చింది, మనం చేస్తే మన అప్లైన్కి వచ్చింది, వాళ్ళకి వచ్చింది అనుకుంటే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. నేను చేసినా కూడా కొన్ని వందల మంది, వేల మంది టీం వచ్చింది, నాకు 7,000 మంది టీం అయ్యారు. అప్లైన్కి వస్తాయి, అప్లైన్కి రావాలని కదా ఈ బిజినెస్ చేస్తుంది. రేపొద్దున ఇంట్లో కూర్చున్నా సరే కంటిన్యూ ఇన్కమ్, నేను ఏదైతే తీసుకున్నానో అదే విధంగా మీరు తీసుకుంటారు. లక్షల్లో డబ్బులు తీసుకుంటారు, లక్షల్లో డబ్బులు. ఇలాంటి డ్రీమ్స్ నాకున్న హెల్త్ ప్రాబ్లం, మెడికల్ ప్రాబ్లం, ఈ సైట్ 30 సంవత్సరాల డ్రీమ్. బయట జీవితంలో అయితే నేను ఇలానే చనిపోవాల్సి వచ్చేదేమో ఇలా సైట్తోనే. బట్ థ్యాంక్ గాడ్ సేఫ్ షాప్ ఉంది కాబట్టి ఈరోజు ఈ కళ్ళజోడు లేకుండా, సైట్ లేకుండా బాహ్య ప్రపంచాన్ని చూడబోతున్నా. ఇది నా లైఫ్లో చాలా బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. ఇలాంటి బిగ్గెస్ట్ డ్రీమ్ అచీవ్మెంట్ చేసిందంటే కారణం సేఫ్ షాప్, కారణం నా అప్లయన్స్, కారణం నా గ్రేట్ ఫ్యామిలీ మెంబర్స్. నా గ్రేట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు తోడబుట్టినోళ్ళు కాదు, నాకు తోడబుట్టినోళ్ళు నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కల చెల్లెళ్ళు కాదు, నాతో పాటు కలిసి పనిచేసిన మీ అందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు. మీకోసం నేను ఎంతవరకు చేయడానికి నేను రెడీ, ఎంత దూరమైన రావడానికి రెడీ, ఎంత పని చేయడానికి రెడీ. ఒళ్ళు దాచుకొని పని చేయకుండా ఇంట్లో కూర్చున్న టైప్ కాదు గారా చిన్నారావు అంటే. మరింత పని చేస్తా, మరింత ఉత్సాహంగా పనిచేస్తా. ఇది కూడా అచీవ్మెంట్గా నేను చూపించుకుంటా. మీరు చూపించుకోవచ్చు, మీరు కూడా చెప్పుకోవచ్చు.
చూడండి 30 సంవత్సరాల నుంచి గురించి సైట్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ కూడా చేయించుకుంటా కూడా లేని పరిస్థితి. ఈ రోజు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందా లేదా గురూజీకి అని మీరు చెప్పుకోవచ్చు బయటకు వెళ్ళి. మళ్ళీ ఇది కంప్లీట్ అయిన వెంటనే జూన్ 1 నుంచి మళ్ళీ బ్యాంకాక్ ట్రిప్, మళ్ళీ మూడోసారి బ్యాంకాక్. 26 ఫ్లైట్లు ఎక్కా ఇప్పటి వరకు, మళ్ళీ ఇంకో 2 ఫ్లైట్లు 28. ఒకరోజు ఒక ఫ్లైట్ ఎక్కడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే నేను బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయిపోయి ఫారెన్ లో ఎంఎస్ చేద్దాం అనుకున్న టైంలో నార్త్ అమెరికా, గ్లామర్ 2 యూనివర్సిటీ దగ్గర ఆఫర్ లెటర్లు వచ్చినాయి నాకు బీటెక్ అయిపోయినాక. అక్కడికి వెళ్ళి ఫారెన్ లో ఎంఎస్ చేద్దాము అనుకున్నాను. బాగా చదువుకున్నాను, నేను టాపర్ని. బట్ నాకు అక్కడ డబ్బులు లేవు, ఫ్లైట్ ఛార్జ్కి డబ్బులు లేక వీసాకి వెళ్ళాలంటే ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలా. ఫ్లైట్ టికెట్ బుకింగ్ కి డబ్బులు లేవు. అప్పుడు 2-3 లక్షలు డబ్బులు లేక ఆ రోజు నాకున్న డ్రీమ్ కొలాప్స్ అయిపోయింది. బట్ థ్యాంక్ గాడ్ సేఫ్ షాప్ అక్కడ నుంచి ఇటు మార్చేసింది. అక్కడ ఫ్లైట్ ఎక్కడం కాదు, ఇక్కడ ఈ విధంగా అక్కడైతే ఒక్కనే ఫ్లైట్ ఎక్కేవాడినేమో. బట్ ఇక్కడ రేపు జూన్ 1 తారీఖు ట్రిప్తో నా టీం నుంచి 86 మంది ఫ్లైట్ ఎక్కుతున్నారు. 86 మంది, 86 మంది కళలు నెరవేరినట్టే కాదా? 86 మంది. ఫస్ట్ బ్యాంకాక్ నేను సోమదేశ్ వెళ్ళాం, తర్వాత నేను సంజయ్ మేడం టర్కీ, ఇస్తాంబుల్, కపడోషియా, తర్వాత మాధవరావు సార్ నేను ప్యారిస్, స్విట్జర్లాండ్, జర్మనీ. నెక్స్ట్ మొన్న బ్యాంకాక్ లో 40 మంది, మళ్ళీ రేపు బ్యాంకాక్ లో మళ్ళీ 40 మంది, 86 మెంబర్స్. నా పర్సనల్ అచీవ్మెంట్ 26 ఫ్లైట్లు. ఒక ఫ్లైట్ కూడా ఎక్కుతానా లేదనుకున్న వ్యక్తిని 26 ఫ్లైట్లు ఎక్కడం, 80 లక్షల హౌస్ తీసుకోవడం, 10 లక్షల కార్లో తిరగడం, ఫ్యూచర్లో ఇంకా నాకేదైతే కలిగిందో మొత్తం మీకు ఇప్పించడం. ప్రతి ఒక్కరూ మీ కింద వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇప్పించగలరు. మీరు ఒక్కళ్ళ కమిట్మెంట్ తీసుకుంటే, ఎరా చిన్నారా ఒక్కడే కమిట్మెంట్ తీసుకుంటే ఇన్ని 100 మంది జీవితాలు మారుతున్నప్పుడు మీరు కమిట్మెంట్ తీసుకుంటే మీ ద్వారా కొన్ని 100 మంది జీవితాలు మారుతాయా మారవా? ఎస్ఆర్ ఈ బిజినెస్ చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు. చేయాలన్న కసి పట్టుదల మాత్రమే కావాలి. మీరు ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ ఏమీ అవసరం. చేయాలి, లైఫ్ లో ఎదగాలి అని కసి పట్టుదల కావాలి. కసి పట్టుదల ఉందా లేదా? చేయడానికి రెడీగా ఉన్నారా లేదా? ఎస్ఆర్ బాలాజీ సార్ అనే వ్యక్తి ఒక ఫంక్షన్ వచ్చి కమిట్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ మీకు ఫంక్షన్ వచ్చేసింది, జూన్ 9 ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి పేరు పేరున గడప గడప మీరు వెళ్ళండి, నా తరపున మీరు వెళ్ళి అడగండి. జూన్ 9 ఫంక్షన్ ఉంది. సో పలానా గేరా చిన్నారావు అనే వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఈ రోజు టేప్ షో ద్వారా డైమండ్ అవ్వబోతున్నాడు. డైమండ్ కన్నా ముందు ఓపెన్ ఉంది. ఈ ఫంక్షన్ సెలబ్రేషన్ జూన్ 9 జరగబోతుంది. దీనికి మీరు రండి, మీరు ఖచ్చితంగా రావాలని వాళ్ళ దగ్గర వీలైతే జాయిన్ అయిన వ్యక్తుల దగ్గర కాంట్రిబ్యూషన్ 500 కలెక్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మీరు పెట్టుకునే తీసుకుని రండి. ఇప్పుడు ఎట్లయితే బాలాజీ సార్ కమిట్మెంట్ తీసుకున్నాడో అలాంటి లీడర్లు మీ కింద వస్తారా? అలాగా నేను పెట్టుకొని చేశాను కాబట్టి ఈరోజు నాకు కూడా ఇంత పెద్ద టీం అయింది. ఆ రోజు ఫంక్షన్లు పెట్టేవాళ్ళు ఎవరు లేకపోతే నేనే డబ్బులు ఖర్చు పెట్టి ఫంక్షన్లు పెట్టేవాడిని, ఫంక్షన్లు ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాడిని. డబ్బులు లక్షల్లో ఖర్చు అయ్యేది. అయినా ఎక్కడ వెనకాడ ఇవ్వండి కాదు. లైఫ్ లో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించాలని, ఎవరు లేకపోయినా ఈ ఏరియాలో డైమండ్ ఉన్నా లేకపోయినా నేను ఫస్ట్ డైమండ్ కావాలని ఫిక్స్ అయిపోయి ఆ రోజు వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. ఈరోజు ఫస్ట్ డైమండ్. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాల్లో మొట్టమొదటి డైమండ్ లీడర్ ఎవరంటే గేరా చిన్నారావు సేఫ్ షాప్ లో. కృష్ణా జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఎవరు ఏ డైమండ్ లీడర్ లేరు. ఎక్కడో డైమండ్ లీడర్లు వచ్చి విజయవాడలో ఉంటున్నారు తప్పితే, ఎక్కడో డైమండ్ వచ్చి గుంటూరులో ఉంటున్నారు తప్పితే, ఎస్ఆర్నో ఈ 4 జిల్లాల్లో మొట్టమొదటి డైమండ్ లీడర్ మీ అప్లైన్ గా మరి నాకే వస్తుంది. అది ఖ్యాతి గర్వంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరే ఉండబోతున్నారు. ఈ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఉండబోతున్నారు. ఒక రోజు నాకు ఏదైతే అవమానాలు వచ్చినాయో, ఏదైతే నాకు చాలా మంది నెగిటివ్ గా మాట్లాడారో, ఎవరైతే నన్ను నమ్మలేదో వాళ్ళందరూ ఈ రోజు నా దగ్గర క్యూ కట్టుకొని వస్తారు కదా. రేపు మీ దగ్గర కూడా అలానే క్యూ కట్టుకొని వస్తారు. 100% నమ్మకంతో పనిచేస్తారని ఇక నుంచి ఎవ్రీడే గోల్డ్ మెడల్ 3 డిగ్రీస్ వచ్చేసి ఒక గోల్డ్ మెడల్, ర్యాంక్ అప్డేట్ చేసుకొని వాచ్, టార్గెట్ విన్ అయ్యి టీ షర్ట్,
ఇవన్నీ కూడా గెలుచుకుంటారని ఆశిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ. ఒక ఇద్దరు ముగ్గురు లీడర్స్ తో మాట్లాడి ఈ రోజు ఏం తెలుసుకున్నారో వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకొని క్లోజ్ చేద్దాం. సో ముందుగా సుబ్బారావు సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు సెక్షన్ చాలా బాగుంది గురూజీ. మన ఇంటి పక్కన మన చింతల షట్రక్ గారు మిస్సెస్ గురూజీ మరీ కుమార్ గారు నాతో పని నుండి వచ్చి మన జూమ్ చిన్నారావు సారు ఇలా చెప్పాను కదా, ఒకసారి జూమ్ లో చూద్దాం రాక అంటే ఉన్నాను గురూజీ. ఒకసారి మాట్లాడతారు. తెలుసు, అక్క కూడా నాకు తెలుసు అండి. చాలా సార్లు నాకు తెలుసు, చిన్నప్పటి నుండి మీరు ఇప్పుడే చూస్తాం. చిన్నప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు చూసాం. బాగున్నాం. మీరు కూడా జాయిన్ కాండి. సో మన ఊరు వాళ్ళందరినీ డెవలప్ చేయాలి. నా కోరిక. మన ఊరు వాళ్ళు ఇంత డెవలప్ కావటం మాకు కూడా సంతోషమే కదా. మా ఊర్లో కూడా పెద్ద వాళ్ళు ఉండాలి మేము కోరుకుంటున్నాం. మీరు ఇంకా డెవలప్ అవ్వాలి. నేను ఒక్కనే కాదు, మన ఊర్లో చాలా మందిని ద్వారా అన్నట్టు మిమ్మల్ని కూడా అందరూ డెవలప్ చేయాలని ఉంది. మీరు కూడా జాయిన్ కాండి. సో అందరూ ఒకళ్ళు కాదు, బయట వేరే పనులు అయితే ఒకళ్ళే సక్సెస్ అవుతారు. ఈ పనిలో అందరూ సక్సెస్. ఊర్లో ఉన్న వాళ్ళందరూ డైమండ్స్ అవ్వచ్చు, మండలంలో జిల్లాలో ఉన్న వాళ్ళందరూ డైమండ్స్ అవ్వచ్చు అనమాట. గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్లాలని నా కోరిక. మీరు కూడా త్వరగా జాయిన్ కండి. థ్యాంక్ యూ మేడం. రైట్, నెక్స్ట్ హనుమంతరావు సార్, వెల్కమ్. డాక్టర్ గారు. గురుజీ, మనతో పాటు చదివిన వాళ్ళందరినీ, మన సీనియర్స్ అందరినీ మొత్తాన్ని వినియోగం చేశా గురుజీ. వాట్సాప్ లో తీసుకున్నాను. అందరితో నిన్న మొన్న 2 రోజులు బట్టి మాట్లాడుతున్నాను గురుజీ. అందరినీ డెఫినెట్ గా మనతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ షేప్ షాప్ లో తీసుకొస్తాను గురుజీ. గ్రేట్ హనుమంతరావు సార్. ఈ వీడియో కూడా చూపించండి. ఈ వీడియో కూడా మీకు నేను యూట్యూబ్ లింక్ చూపిస్తాను. సో దీని ద్వారా కూడా ఎక్కువ మందికి ప్రమోట్ చేయండి. ఓకే, అన్ని రియాలిటీ కాబట్టి రియాలిటీ చూపిద్దాం. ఆల్ ది బెస్ట్ హనుమంతరావు సార్. నెక్స్ట్ వాసుమల్ల రాజు సార్. గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు సెషన్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త విషయాలు చూస్తా ఉన్నాం గురూజీ. అంటే వినే కొంది ఇంకా వినాలి అని అనిపిస్తుంది అనమాట. చాలా అచీవ్మెంట్స్ మీరు ఎలా ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యారో, మరి ఏ విధమైన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారో వాటన్నిటిని కూడా మాకు కళ్ళ కట్టినట్టు కూడా చూపించడం జరిగింది గురూజీ. ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే నిలబడి సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీరు తపన పడి ఆ విధంగా చేశారని చెప్పేసి మాకు అర్థమైంది గురూజీ. ఇలా మాకు కూడా వస్తూ ఉంటాయి, మరి వాటిని కూడా మీరు ఫేస్ చేసుకొని ఇలా నిలబడి ఉండడం, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పేసి మీరు చెప్పడం మాకు చాలా సంతోషం వేసింది గురూజీ. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్లుగా మమ్మల్ని కూడా మీరు గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట. కాబట్టి మీ గైడ్ లైన్స్ లో, మీ యొక్క బ్లెస్సింగ్స్ తో అప్లైన్స్ ఏదైతే చెప్తా ఉన్నారో ఆ గైడ్ లైన్స్ లో నడుచుకొని మీరు ఏదైతే మీ ఊర్లో ఒక మంచి పొజిషన్ కి వచ్చి ఇలా చేశారో, నలుగురికి సహాయం చేయాలనే ఆలోచన, అందరిని కూడా సక్సెస్ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో, మేము కూడా మా విలేజ్ లో చాలా రకాలుగా నెగిటివ్ మాటలు వింటా ఉన్నాము. ఎవరో చేస్తే మీకు ఎవరికో ఉపయోగం ఉంటుందిరా బాబు, మీకేముండదని చెప్పేసి నన్ను కూడా అన్నారు గురూజీ. సరేలే, వాళ్ళకి వచ్చింది, ముందు నేను సక్సెస్ అవుతాను, ఆ తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి నేను కూడా మీలాగా కమిట్మెంట్ తీసుకున్నాను గురూజీ. చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి కానీ వాటి అన్నిటిని కూడా నిలదట్టుకొని ఖచ్చితంగా మీలాగా సక్సెస్ కావాలని చెప్పేసి కమిట్మెంట్ తీసుకున్నాను గురూజీ. ఆ విధంగా మా ఊర్లో కూడా ఒక మంచి పేరు తీసుకోవాలని, చాలా మందికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్స్ గురూజీ. గ్రేట్ రాజు సార్. మీరు ఆ రజనీ గారు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా తెలుసు, సుబ్బారావు గారికి, అక్కడ మరిమ గారికి, వాళ్ళకి కూడా తెలుసా? ఎస్ గురూజీ, తీసుకురండి వాళ్ళని కూడా. ఓకేనా? అలాగే నెక్స్ట్ రూసు శివప్రసాద్ సార్. అయితే మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుడ్ మార్నింగ్ అండి. మాజీ ఈరోజు జూమ్ సెక్షన్ అయితే చాలా, అంటే నాకు మొబైల్ బాగోపోవటం వల్ల ఒక వారం రోజుల నుంచి జూమ్లోకి రావట్లేదు మాజీ. నేను అటు నుంచి జూమ్లోకి వస్తున్నాము. కానీ మాజీ మీ మాటలు వింటా ఉంటే ఎలా ఉందంటే చాలా వైబ్రేషన్తో కూడి, ఏదో సాధించాలి, మనం కూడా ఏదో చెయ్యాలి, అంటే మనం కూడా ఏదో ఊరకు బ్రతకడానికి అయితే రాలేదు ఈ భూమి మీదకి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు అది రీజన్ మాకు కనపడతా ఉంది మాజీ. మరి అదే దిశగా మేము మీ గైడెన్స్ తీసుకుంటే, అదేవిధంగా వెంకట సాగర్ సార్, సుధాకర్ సార్ గైడెన్స్తో ముందుకు నడుస్తాం మాజీ. నాకు మాజీ బిజినెస్లోకి ఇన్వాల్వ్మెంట్ అయినాక ట్రైనింగ్కి వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వింటూ ఉండేవాడిని అనమాట. ఏంటి ఆ మాటలు అంటే, చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు, నేను ఇక్కడ జనాలు కొంతమంది జీవితాలు మార్చడానికి వచ్చాను అని చెప్పేసి అని అంటూ ఉండేవాళ్ళు అనమాట.
నేను అనుకునేవాడు మావజీ వాళ్ళ జనం లైఫ్ ఏమో కానీ ముందు నా లైఫ్ నేను మార్చుకోవాలి కదా, నేను వచ్చింది అందుకు కదా అని చెప్పేసి స్టార్టింగ్ లో వచ్చిన కొత్తలో ఆ మైండ్ సెట్ తో ఉన్నాను మావజీ నేను. కానీ ఏమవుతుందో ఎలా అవుతుందో తెలియదు. ముందుకు నడిచే కొంత ఎలా అవుతుందంటే, అరే మన డౌన్లైన్ సక్సెస్ అయితేనే కదా మనకి ఇక్కడ సక్సెస్ వచ్చేది, అంటే మనం ఇక్కడ వాళ్ళ జీవితాలనే పట్టించుకుని వాళ్ళని మారిస్తే కదా మన లైఫ్ కూడా మారేది ఇక్కడ అని చెప్పేసి ఒక అనుభవం అయితే మాకు అవుతుంది మావజీ. అది చాలా బాగుంది కూడా మావజీ. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి, అంటే మనకి తెలియని వ్యక్తుల గురించి వాళ్ళకి సక్సెస్ ఇప్పించడానికి మనం ఎలా ట్రై చేస్తున్నామంటే చాలా వండర్గా ఉంది మావజీ. ఆ వండర్లోనే మన విజయం కూడా దొరుకుతుందని చెప్పేసి మాకైతే తెలుస్తుంది మావజీ. మరి అదే విధంగా మీ గైడ్లైన్స్ తో మీకు ఎలా అయితే చెప్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మావజీ. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ మావజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ గ్రేట్ సూపర్ సార్. గాడ్ బ్లెస్ యు లెజెండ్. సో నెక్స్ట్ పోలయ్య సార్, గుంజా పోలయ్య గారు. మార్నింగ్ మా గురించి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మార్నింగ్ అండి. పోలయ్య సార్ సార్ వాయిస్ సరిగ్గా రావట్లా, చిన్నగా వస్తుంది. కెమెరా ఆఫీస్ లో మాట్లాడుతున్నారు లేకపోతే. గుడ్ మార్నింగ్ మావజీ. గుడ్ మార్నింగ్ లెజెండ్. ఈ రోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మార్నింగ్ అండి. ఈ రోజు మీరు చెప్పినటువంటి మీ సైట్ గురించి చెప్పారు కదా మావజీ, సేమ్ ప్రాబ్లం నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉంది మావజీ. అందుకని నేను కూడా స్పెట్స్ పెట్టుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా స్పెట్స్ లేకుండా నేను వెళ్ళలేను. కానీ మీరు చెప్పినటువంటి పాయింట్స్ చాలా నాకు తగ్గినాయి మావజీ. ఈ షేప్ షాప్ లోనే మన జీవితం అనేది మార్చుకోవచ్చు అని చెప్పేసి నాకు క్లారిటీగా అర్థమైంది మావజీ. అలానే నేను బయటికి వెళ్ళినప్పుడు ప్లాన్లు చెప్పేటప్పుడు కానీ బయట తెలియని వ్యక్తులు కూడా షేప్ షాప్ అంటే చాలా నెగిటివ్ గా మాట్లాడినప్పుడు నాకైతే ఏ ఫీలింగ్ అనిపించలేదు మావజీ. కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అనుకున్నాను. నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి ట్రైనింగ్ కి నేను వచ్చిన దగ్గర, నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి ట్రైనింగ్ నేను తీసుకొని తెలుసుకుంటున్నాను కాబట్టి షేప్ షాప్ అనేది ఎంత బలమైన షాప్ అని చెప్పేసి నేను మాత్రం పూర్తిగా నమ్మాను మావజీ. అలానే మీ గైడెన్స్ లో వెంకటసాగర్ గారు కానీ సుధాకర్ సార్ గారు వీరి గైడెన్స్ లో మీరు ప్రతి ఒక్కరు మీ మాట్లాడి మీ డెవలప్మెంట్ అంతా చూస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను షేప్ షాప్ ద్వారా నా కుటుంబం అనే నేను నా డౌన్లైన్స్ ప్రతి ఒక్కరు డెవలప్ అవుతామని చెప్పేసి నేను చెప్తున్నాను మావజీ. థ్యాంక్ యూ మావజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు. బ్యాంకాక్ రాబోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు పోలయ్య సార్? హ్యాపీగా ఉంది మావజీ. నేనైతే గోవా వెళ్ళడానికి చాలా కాలం నుంచి నేను డబ్బులు కూడబెట్టుకోవటం, అలా ఒక్కో టైం మిస్ అవ్వటం అలా జరిగింది మావజీ. కానీ ఈసారి ఆ బ్యాంకాక్ కన్నా గోవాకి వెళ్ళడం కన్నా బ్యాంకాక్ వెళ్ళడం అనేది వన్ డేలో 2-3 ఫ్లైట్లు ఎక్కి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మా ఏరియా నుంచి మొట్టమొదటిసారి నేనే ఫ్లైట్ ఎక్కుతున్నాను మావజీ. ఈ మాత్రం హ్యాపీగా ఉంది మావజీ. నేను ఇప్పుడు చాలా మంది చెప్పుకున్నాను నేను బ్యాంకాక్ వెళ్తున్నాను అని చెప్పేసి. కానీ వాళ్ళందరూ అడుగుతున్నారు ఎలా వెళ్తున్నావు అని. వెళ్ళొచ్చిన తర్వాత చెప్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను అలా సస్పెన్స్ లో పెడుతున్నాను. కానీ నేను పలానా దాంట్లో చేస్తున్నా అని చెప్పేసి మాత్రం వాళ్ళతో అనలేదు. కానీ మొత్తం రియాలిటీ చూపించి వాళ్ళకి నేను వచ్చిన తర్వాత నేను ఎలా ఎంజాయ్ చేశానో మీలాంటి వ్యక్తులతోటి ఫోటోలు దిగిన మొత్తం రియాలిటీ చూపించి వాళ్ళకి ప్లాన్ చెప్తామని చెప్పేసి నేను ఆగాను మావజీ. గాడ్ బ్లెస్ యు పోలయ్య సార్, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. అందరూ కూడా గుంజా పోలయ్య సార్ కోసం ఒకసారి అందరూ బిగ్ క్లాప్స్ కొట్టండి. వాళ్ళ అప్లై సుధాకర్ సార్ కోసం, పోలయ్య సార్ కోసం బిగ్ క్లాప్స్. Congratulations and jubilation. I want the world to know I'm రైట్. సో అలానే రెండో కాంటెస్ట్, ఈ కాంటెస్ట్ లో మరి విన్ అయిపోయి లండన్ రావాలి సార్, లండన్ విన్ అవ్వాలి పోలయ్య సార్. ఓకే మావజీ, మీ బ్లెస్సింగ్ తోటి మా సుధాకర్ సార్ గాని వెంకటసాగర్ గారి మీద సపోర్ట్ తోటి తప్పకుండా విన్ అవుతాం మావజీ. అలానే నా కింద డౌన్ లైన్స్ కూడా వాళ్ళని కూడా ఒక ముగ్గురునైనా తీసుకొస్తాను మావజీ నాతో పాటు తప్పకుండా నెక్స్ట్ కాంటెస్ట్ లో. గ్రేట్. గాడ్ బ్లెస్ యు. ఓకే మావజీ, థ్యాంక్ యూ మావజీ. రైట్. నెక్స్ట్ ఎలీషా సార్, పాస్మల్ ఎలీషా గారు. గురూజీ జై హో గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. చెప్పండి, ఈరోజు ఇంకా కమిట్మెంట్ ఇస్తున్నారు ఎలీషా గారు. గురూజీ మీరు ఫస్ట్ ఈ కంటి ప్రాబ్లం గురించి బాగా చెప్పారు. అది నాకు కూడా బాగా ఉంది గురూజీ. మీరు షేప్ షాప్ లోకి పోయినాక దాన్ని ఎట్టయితే మార్పు చేసుకోగలిగారు, నేను కూడా ఈ షేప్ షాప్ ద్వారానే నా కళ్ళ ప్రాబ్లం కూడా మార్పు చేసుకోవాలి. నాకు ఈ రోజు తెలిసింది గురూజీ.
Yes. ఇలా అంటే నాకు నిన్న దాకా ఈ కళ్ళ ప్రాబ్లం ఎట్ట మార్చుకోవాలనేది నాకు మీరు ఫస్ట్ లో ఎట్ట దిగులు పడ్డారో నేను అంతే దిగులు పడేవాడిని. Yes. ఖచ్చితంగా ఇవాళ మీరు షాప్ ద్వారా ఈ కళ్ళ ప్రాబ్లం తీసేసుకున్నానని ఎట్ట కమిట్మెంట్ తీసుకున్నారు, నేను ఈ రోజు అట్ట కమిట్మెంట్ తీసుకున్నాను గురూజీ. నాకు అది ఒక్కటి మటుకు ఈ రోజు బాగా తట్టింది గురూజీ. ఆ ఆలోచన నాకు ఇప్పుడు దాకా లేదు గురూజీ, మీరు చెప్పిన దాకా. Yes. నేను కూడా ఖచ్చితంగా షాప్ లో మీరు అన్నట్టు ఏ స్వార్థం లేకుండా పనిచేసి నా ప్రాబ్లం కూడా నేను తీసేసుకుంటాను గురూజీ, నేను మాట ఇస్తున్నా. కాకపోతే నాకు పాస్పోర్ట్ రెడీ అయ్యేటట్టు లేదు గురూజీ, అది ఒక పాస్పోర్ట్ రెడీ అయ్యిద్ది, మీరేం టెన్షన్ పడకండి. నేను చెప్తున్నా, నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్య సాధ్యమే. నేను మీతో మాట్లాడుతున్నాను, చెప్తున్నాను, దేవుడు పలికిస్తున్నాడు, ఖచ్చితంగా మీకు పాస్పోర్ట్ వచ్చింది. మీరైతే విశ్వాసంతో ఉండండి, ఓకేనా? ఓకే గురూజీ, మీరు ఏం చేస్తే అదే గురూజీ. 21వ తారీఖు కదా మీకు వెరిఫికేషన్, మీకు డేట్ ఇచ్చింది 21 సార్, వెరిఫికేషన్ డేట్ ఇచ్చింది. అవును సార్, 21 21 కాబట్టి ఖచ్చితంగా వచ్చింది, ఓకేనా? ఓకేనా? 21 డేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకి పోలీస్ కానిస్టేబుల్ నుంచి వెంటనే మనకి ఏదైతే పరిధి ఉందో ఆ పరిధి నుంచి మనకి కాల్ వచ్చింది. ఆ కాల్ రాకపోయినా సరే మనం ఎలా చేయొచ్చు అంటే, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం అప్రోచ్ అయ్యి, పలానా రిలేషన్ గారికి ఇట్లా వెరిఫికేషన్ ఉంది, మీకు ఎవరికి వస్తే ఇమీడియట్ గా కొంచెం చేయండి అని మనం మాట్లాడుకుంటే ముందుగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో వాళ్ళు వెంటనే మనకు తెలియపరుస్తారు, వెంటనే ప్రాసెస్ అయిపోయింది, ఫాస్ట్ గా అయిపోయింది, ఓకేనా? ఓకే గురూజీ గారు, చేద్దాం. ఆల్రెడీ సుధాకర్ సార్కి, రాజు సార్కి పరిచయాలు ఉన్నాయి కదా, చెప్పిద్దాం, ఓకేనా? వచ్చింది, మీరేం డౌట్ పడద్దు, మీకు నేను గ్యారంటీ ఇస్తాను, ఓకేనా? ఓకే గురూజీ, కోటి ధన్యవాదాలు గురూజీ. గాడ్ బ్లెస్ యు. సో అదేవిధంగా ఎలిషన్ సార్ కోసం కూడా ఇక్కడ వాళ్ళందరూ ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదామండి. సో మరి బ్యాంకాక్ అవబోతున్నాడు. సో గ్రేట్ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. చిన్న ఏజ్ లో ఎవరైనా విన్ అవుతారు. సో బట్ 40+ ఏజ్ లో కూడా మరి హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు సో ఎంతో మందికి రోల్ మోడల్. ఎంత ఏజ్ ఎంత ఎలిషా గారు మీకు? 51 సార్. 40 కూడా కాదు, 50 అంట. 50 ఏజ్ లో, 50+ ఏజ్ లో రియల్ గ్రేట్ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టి కంగ్రాచులేషన్ చెప్తాం ఎలిషా సార్. Happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that రైట్. గాడ్ బ్లెస్ యు ఎలిషా గారు, కంగ్రాచులేషన్. రైట్, నెక్స్ట్ టాప్ లీడర్స్ తో మాట్లాడి చూద్దాం. సో ముందుగా సుధాకర్ సార్, వెల్కమ్. పాడబెల సుధాకర్ సార్. మావజీ సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మావజీ. రైట్. సాగర్ సార్, సాగర్ సార్ లేడా? రైట్. జ్యోతి మేడం, జ్యోతి మేడం. చెప్పండి, మీ కమిట్మెంట్ చెప్పండి మేడం. ఖచ్చితంగా మేము కూడా ఇన్విటేషన్ చేస్తాం మా గురుజీ. ఈసారి కూడా ఎక్కువ మంది వచ్చేలా మీరు కంప్లీట్ చేసేలా. రైట్, ఎక్కువ అచీవ్మెంట్ చేయించండి. గాడ్ బ్లెస్ యు మేడం. గోల్డ్ మెడల్ విన్నర్ చేయించండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ దాదా సర్వీస్ సార్. మాజీ గుడ్ మార్నింగ్ మారుజీ, అవకాశం ఇచ్చినందుకు. మారుజీ ఖచ్చితంగా మా గురుజీ లెవెల్స్ అనేది మార్చుకోవాలని చెప్పారు మా గురుజీ. లెవెల్స్ అనేది మార్చుకుంటాం మా గురుజీ. అలానే మా గురుజీ మీరు ఏదైతే మీ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నారో అలానే మేము కూడా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటాం మా గురుజీ. అలానే మా కింద ఉన్న వాళ్ళు కూడా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అయ్యేలా చూసుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా గురుజీ. సో గ్రేట్ టైగర్స్, ఈ రోజు నుంచి వర్క్ లోకి వెళ్ళిపోండి. గోల్డ్ మెడల్. సో 3 డిగ్రీ క్లోజ్ చేస్తే గోల్డ్ మెడల్ తో పాటు బ్యాంకాక్ పెన్ అచీవ్మెంట్ చేయొచ్చు. ర్యాంక్ అప్డేట్ చేసుకుంటే బ్యాంకాక్ వాచ్ తీసుకోవచ్చు. అదేవిధంగా టార్గెట్ విన్ అయితే టీ-షర్ట్ తీసుకోవచ్చు. ఈ అచీవ్మెంట్స్ తో పాటు బెస్ట్ పర్ఫార్మర్, మీ లెవెల్లో మీరే బెస్ట్ పర్ఫార్మర్ ఉండేలాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ రోజు మరి చెక్స్ రిలీజ్ అయినాక బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది మీకు అనౌన్స్ చేస్తాను. ఇగో ఇక్కడ బెస్ట్ పర్ఫార్మర్ ఫ్రెషర్ లెవెల్లో ఎవరున్నారు, బ్రాంజ్ లెవెల్లో ఎవరున్నారు, సిల్వర్ లో ఎవరున్నారు, ప్లాటినం లో ఎవరు, గోల్డ్ లో ఎవరు, పెరల్ ఎవరు, కోరల్ ఎవరు, టోపాజ్ ఎవరు, ఎమరాల్డ్ ఎవరు అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనేది మీకు అనౌన్స్ చేయబోతున్నా చెక్స్ రిలీజ్ అయినాక. సో ఈ లోపు కూడా ఇంకా వర్క్ చేయాల్సిన వాళ్ళు చేసి చెక్స్ పెద్దగా తీసుకొని
ఎక్కువ HTML తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సో ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సంఘం. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. మరి నాతో పాటు స్లోగన్స్ పలకడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? ఎస్ గురూజీ. గోల్డ్ మెడల్ విన్ అవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? అంటే అదేవిధంగా వాచ్ తీసుకున్న రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? టార్గెట్ విన్ అవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? ఐఎమ్ ఎ టార్గెట్ విన్నర్. విక్రాంత్ కిచ్చువర్. హ్యాపీ ల్యాప్టాప్ ఇచ్చువర్. ఐఎమ్ ఎ డైమండ్. ఐఎమ్ ఎ డైమండ్. ఐఎమ్ ఎ డైమండ్. ఆల్ ది బెస్ట్ టైగర్. థ్యాంక్ యూ. సో ఈ రోజు నాకు లాస్టిక్ సర్జరీ ఉందన్నమాట. నా కోసం మీరు ప్రే చేయాలని కోరుకుంటున్నాను. సో అందరూ నా గురించి నా ఆపరేషన్ హెల్త్ ప్రే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇంతటితో నా మాటలు ముగిస్తాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. థ్యాంక్ యూ.